గుడ్ మార్నింగ్ మార్కెటింగ్ మిత్రులారా. నేను మీ ఆంధ్ర మార్కెటింగ్ కుర్రాడు. ఈరోజు నేను వెళ్తున్న ఏరియాస్ వచ్చేసరికి తణుకు, పాలకొల్లు. ఈ 2 ఊర్లలో నాకు పనుంది. అంతేకాకుండా మధ్యలో పెనుగొండ వస్తుంది. అక్కడ ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి టెంపుల్ ఆలయాన్ని కూడా చూద్దాం రండి. మార్నింగ్ 9 గంటలకు రాజమండ్రి బస్టాండ్లో ఉన్నాను. ఇక్కడ ఒకవైపు ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగుతాయి. ఇంకోవైపు ఆర్డినరీ బస్సులు ఉంటాయి. తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు వైపు వెళ్లాలంటే ఎక్కువగా ఆర్డినరీ బస్సులే ఉంటాయి. నేను ఆర్డినరీ బస్సు ఎక్కి డైరెక్ట్‌గా పెనుగొండకి టికెట్ తీసుకున్నాను. రాజమండ్రి నుంచి పెనుగొండ టికెట్ రూ. 75. బస్సులో ఎక్కువసేపు కూర్చోవడంతో జర్నీ బాగానే అనిపించింది. పెనుగొండ చేరేసరికి టైం సుమారు 11 నుంచి 11 గంటల 30 నిమిషాలు అయింది. రాజమండ్రి నుంచి పాలకొల్లు వెళ్తుంటే రోడ్డు మీద చాలా నర్సరీలు కనిపిస్తాయి. ముఖ్యంగా కడియపులంక, వేమగిరి, రావులపాలెం ఏరియాలు చాలా గ్రీనరీతో ఆకట్టుకుంటాయి. రావులపాలెం అనేది ఒక సెంటర్ పాయింట్ లాంటిది. అక్కడి నుంచి పాలకొల్లు, భీమవరం, రాజమండ్రి, తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం వైపు రెగ్యులర్గా బస్సులు అందుబాటులో ఉంటాయి. మనం పెనుగొండ ఊరు దాటిన తర్వాత ఆలయం వస్తుంది. బస్సులు డైరెక్ట్గా టెంపుల్ బయటే దింపుతారు. ఇక్కడ ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలు 2 ఉన్నాయి. ఒకటి రీసెంట్గా నిర్మించిన కొత్త టెంపుల్. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బంగారు వర్ణంలోని వాసవి అమ్మవారి విగ్రహం భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇంకొకటి అమ్మవారు వెలిసిన పురాతన గుడి. భక్తులు ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముందుగా టెంపుల్ దర్శనం చేసుకుని తర్వాత పాలకొల్లు వైపు కొనసాగిద్దాం.